ఇదంతా ఏంటి? జాతిశీలం పోతోంది, ఆదర్శం లేకుండా పోతోంది, లక్ష్యం లేకుండా పోతోంది. పూర్వం ఈ జాతికి లక్ష్యం ఏమిటి? ధర్మం, అర్థం, కామం, మోక్షం 4 ఉన్నాయి పురుషార్థాలు. ఈ 4 పురుషార్థాల కోసం జీవుడు సాగించే మహాప్రయాణమే బతుకంటే. ఈ మహాప్రయాణం ఇది ఒక చిన్న మజిలీ. ఈ చిన్న మజిలీలో సుఖపడడం కోసం కాదు, తాను ధర్మాన్ని సంపాదించి భగవదనుగ్రహం సంపాదించి జీవిత గమ్యాన్ని చేరడం కోసం, భగవంతుని చరణారవిందాలని చేరడం కోసం ఈ జీవితం ఒక చిన్న మజిలీ మాత్రమే. కనుక ఇక్కడ సుఖం కోసం కాదు, ధర్మం కోసం బతకాలి. కనుక ధనం కావాలి, బతకడం కోసం ధనం కావాలి. జీవిత గమ్యం ఏంటంటే మోక్షాన్ని చేరడం. భోగాలు అనుభవించవచ్చు, శరీరం ఉంది కనుక. భోగాల కోసం జీవితం కాదు, ధనం కోసం జీవితం కాదు. ఇది ప్రాచీనుల యొక్క జీవితం. కానీ మరి ఇప్పుడు అర్థకామాలే జీవితంలో ప్రధానమైపోయినాయి. కనుక ఇది జాతిశీలం పోతుంది. వ్యక్తులు ఒకళ్ళనొకళ్ళు నమ్మలేని పరిస్థితి వచ్చేస్తుంది. బతుకు చాలా కష్టమైపోతుంది. కనుక వ్యక్తుల జీవితాలు బాగుపడాలంటే ఇప్పుడు చాలా క్లిష్టమైన పరిస్థితి. చూడండి, పూర్వం ఒక పల్లెటూళ్ళలో ఒకటి దగ్గర ఒక దొడ్లో తోటకూర పండితే ఏం చేసేవాడు? తన ఇంట్లో తాను వండుకునే తిని పొద్దున్నే, బాగా పొద్దున్నే తానో లేకపోతే తన మనిషో వెళ్ళి ఇంటింట గుమ్మాలపైన తల్లి తోటకూర కాళ్ళు 2 కాళ్ళు 3 కాళ్ళు పెట్టేసేవాడు. అంటే వీడి తోటలో తోటకూర పండితే ఊరందరికీ అది ఉపయోగించేది. ఇలాగా 10 మందికి పంచిపెట్టేటువంటి ఉంది. ఎందుకని? తనకు మిగిలింది ఏం చేస్తాం? పంచిపెడతాం. అది మళ్ళీ మనకే వస్తుంది, మళ్ళీ జన్మ ఉంది. ఇది పుణ్యం వలన మళ్ళీ సుఖం మనం అనుభవించగలుగుతాం ఈ భావాలు ఉన్నందువలన. మరి ఇప్పుడు ఎక్కడ పంట పండుతోందో అక్కడ ఆ వస్తువు కొరతగా ఉంటుంది. ఎందుకంటే ఆ వస్తువు నగరాలకి చేరవేయబడుతోంది, లారీల మీద వాటి మీద. అక్కడ కొరతగా ఉంటుంది, ఇక్కడ అమ్ముడు కాకపోతే రోడ్డు పడేయడం అవుతుంది. చూసారా? కనుక శీలం అనేది జాతి కోల్పోయినట్లయితే ఎవరికీ సుఖం ఉండదు, జీవితం అంతా సంక్షోభమే అవుతుంది. ఆ శీలం ఉండాలంటే ఆదర్శాలు ఉండాలి, ఆదర్శప్రాయమైన వాళ్ళు ఉండాలి. ఉన్నారు మనకి, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, వేలు ఉన్నారు. ఒక మహాయోగులు, మహాతపస్సులు మనకి వేలు ఉన్నారు, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. ప్రపంచంలో అక్కడ 1, 2, 3 కనపడతారు. మిగిలిన దేశాల్లో మహిమోపేతులైన వాడు 1, 2, 3 కనపడతారు. మనకి గత శతాబ్దుల్లోనే ఈ గడ్డపై పుట్టడం వలన ఇతర సంప్రదాయాల వారు కూడా మహాయోగులుగా అక్కడ వెలిగారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. గత శతాబ్దం చూడండి, ఓ పక్క సంప్రదాయ పద్ధతిలో కామకోటి పరమాచార్య స్వామి, మరి ఇంకా సంప్రదాయం కాకుండా కేవలం జ్ఞానమే కావాలి, ఇంకోటేం కాదు అనుకుని చిన్నతనంలోనే ఉపనయనం కూడా కాకుండా వెళ్ళిపోయినటువంటి రమణ మహర్షి. ఆయన మహామనిషి, మహానుభావుడుగా, విదేశాల వాళ్ళకు కూడా శాంతిని కలిగించేవాడుగా. ఇప్పటికీ విదేశాల వాళ్ళు అక్కడ నివసిస్తున్నారు. ఆయన మార్గంలో ఆయన చెప్పిన దాని వల్ల శాంతి పొందుతామనే భావంతో. మరి అలాగే షిరిడీ సాయిబాబా, ఆయన కేవలం మన సంప్రదాయం వాడే కాదు, అలా అని చెప్పని విశ్రామ సంప్రదాయము కాదు, కానీ సాధకుడు. సిద్ధిస్థితి వచ్చింది. సిద్ధిస్థితి రావడం వలన ఆయన ఇప్పటికీ విదేశాల్లో కూడా ఆరాధించబడుతున్నాడు. ఆయన చెప్పేది మనకు, ఆయన చరిత్ర చదివితే దాంట్లో ఆయన ఏం చెప్పి మనకు సంప్రదాయంలో ఏం చెప్పారో అవి విషయాలు చాలా కనపడతాయి. రామకృష్ణ పరమహంస, అందరూ సాధన చేసి మహాసిద్ధులుగా ఉన్నారు. వీళ్ళు ఊరికే మనకు కనబడేవాడు. మనకు కనబడని వాళ్ళు హిమాలయంలో రామ్లాల్ ప్రభుజీ, మహాభావాజీ పరమహంస యోగానంద గారి యొక్క మూల పురుషులు. మరి రామ్లాల్ ప్రభుజీ, ఇక్కడ ఈ రామ్లాల్ ప్రభుజీ ఈయన ఇక్కడ ప్రచారం చేసినవారు. ఆయన సంప్రదాయంలో మహాపురుషులు, ఆయన ఇంకొక ఆయన ఉన్నారు. కనుక ఇలాగా హిమాలయాల్లోనూ ఉండేవారు, ఎక్కడా ఉండేవారు, మార్గదర్శనం చేసేవారు. అంతమంది ఎలా తయారయ్యారు? జీవితంలో ధర్మం, అర్థం, కామం, మోక్షం 4 పురుషార్థాలు ఉన్నాయి ఆ లక్ష్యం వలన. ఇప్పుడు ఆ లక్ష్యం పోయి ధనం సంపాదించడం, చచ్చిపోయే వరకు ధనం సంపాదించడమే, చివరికి ఆ ధనం వదిలేసి వెళ్ళిపోవడం. మరి ఆ భోగాలు అధికమైపోయి తన చుట్టూ సమాజాన్ని బాధపెట్టి తాను బాధపడి రోగాలు తెచ్చుకుని కలతపడ్డాం. కనుక ఇది జాతికి మేలేంది కాదు. కనుక ప్రాచీన భారతదేశ చరిత్ర రామచంద్రుడికి పూర్వం నుంచి మనకు వచ్చినట్లయితే మన దేశం పేరు దగ్గర నుంచి మనకు అర్థమవుతుంది. ఈ దేశాన్ని పేరు పెట్టారు, భారతదేశం అని పేరు పెట్టారు. ఎవరి భరతుడు? బ్రహ్మాండ పురాణంలో రాశారు. రామచంద్రుని యొక్క వంశంలో పూర్వపురుషుడిని ఇక్ష్వాకు అంటాం. ఇక్ష్వాకు యొక్క తండ్రి పేరు భరతుడు. ఎందుకు వచ్చింది ఆ పేరు? ప్రజలని బాగా భరించాడు, తిండికి లోటు లేకుండా. ఆయన కాలంలో వ్యవసాయం ప్రారంభమైంది. ఆయన కాలంలో మొదటి పట్టణం అయోధ్య ప్రారంభమైంది. ఆయన కాలంలో గంగ పుట్టిన చోటు నుండి కన్యాకుమారి వరకు కూడా రాజ్యంగా ఏలాడు ఆయన. ఈ విధంగా చేయడం వలన దేశానికి భారతవర్షము అని పేరు పెట్టారు. భరతుడిది. జనాన్ని భారతులు అని పిలిచారు. తెలియదు.